కార్యకర్తలు అలాగే కార్యదర్శులు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఈ జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురు కలిసి మూకుమ్మడిగా అసలు ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలకు ఎటువంటి వివరణ ఇస్తున్నారు అనే మాటలు వీరి మాటలు అడిగి తెలుస్తాం. చెప్పండి, అసలు మీరు ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తున్నారు? ముఖ్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలకు వివరిస్తూ ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీతో అయితేనే తెలుగుదేశం పార్టీతో అయినా ఉమ్మడి కూటమిగా వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడని ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో 3 పార్టీలని కూటమిగా కట్టి పదవులు ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు మన ఉమ్మడి అభ్యర్థి జయనాథ్ రెడ్డి గారితో క్యాంపెయిన్ వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుందో అప్పుడు ఆ రోజు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు చెప్పే ముఖ్యంగా కరెంటు బిల్లు, చెత్త పన్ను, గ్యాస్ సిలిండర్ ఇవే చెప్తున్నారు. ఇది అమ్మఒడి నాన్న క్వార్టర్ తీసుకుని ఇలా ఇవే చెప్తున్నారు ప్రజలు. ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ స్థానిక ఉమ్మడి అభ్యర్థి జీవి జయనాశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. 2014లో కూటమి మరి ఇప్పుడు 2024 రిపీట్ అవుతుందని తెలియజేస్తున్నా. అయితే విన్నారు కదా, జనసేన, బీజేపీ అలాగే